మంచి నేలలు అనే దాన్ని మనం చూసాం. రకరకాల నేలలు అంటే మనస్సులు అనే దాన్ని మనం చూసాం. పండే నేల, పండని నేల. ఎందుకు పండడం లేదు? ఆ నేల సరైనది కాదు కాబట్టి. ఎందుకు ఇక్కడ పండింది? ఈ నేల మంచిది కాబట్టి. కేవలం ఆ నేలలో విత్తనం, మంచి విత్తనం, దేవుని వాక్యం అనే విత్తనం మాత్రమే పడింది అక్కడ. ఆ మంచి నేలలో రాళ్ళు లేవు, మంచి నేలలో ముళ్ళు లేవు. మంచి నేల అంటే రోడ్డు పక్కన ఉండే నేల కాదు, మంచి నేల. కాబట్టి మంచి నేలలో మాత్రమే, మంచి హృదయంలో మాత్రమే, మంచి మనసులో మాత్రమే దేవుని యొక్క వాక్యము పనిచేస్తుంది. మన మనసు నిండా వేరే 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 రకాల ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు, ధనాశ, ధనభోగము, పాపభోగాలు, ఇవన్నీ కానీ ఒక మనిషిలో ఉంటే, విచారాలు, ఎట్లా చేయాలి, ఈ కుటుంబం ఏమైపోతుంది, ఈ జీవితం ఏమో, ఇలాంటి విచారాలన్నీ కానీ ఉంటే మన మనస్సులో, అలాంటి మనస్సులో దేవుని యొక్క వాక్యము ఫలించదు. మంచి నేలలాగా ఉంటేనే ఫలిస్తుంది. కాబట్టి నెంబర్ 1, మనిషి యొక్క మనస్సు మంచి నేలలాగా ఉంటేనే దేవుడు చెప్పినట్లుగా బతకడం సాధ్యమవుతుంది. అవిశ్వాసం ఉండకూడదు మన దగ్గర. మంచి నేల అండి, మంచి హృదయం అండి. పాపపు ఆలోచనలు ఉండకూడదు మన హృదయంలో. మంచి మనస్సు, మంచి నేల అంటే. అన్యులు లేక లోకంలో ఉన్నటువంటి ఆచారాలు మన హృదయంలో ఉండకూడదు, మన ఆ నేలలో ఉండకూడదు. మంచి నేల, మంచి మనస్సు అంటే నీ యొక్క మనస్సు కేవలం దేవుని మాట మాత్రమే ఆ మనస్సులో ఉండగలిగి ఉంటే, అప్పుడు ఆ దేవుని మాట మాత్రమే నీ మనస్సులో పెరిగి ఫలిపిస్తుంది. అనేక మంది దేవుడు చెప్పినట్టుగా బతకకపోవడానికి కారణము, వాళ్ళు వింటున్నారు కానీ వాళ్ళ మనస్సులో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఉన్నవన్నీ కూడా ఎక్కువైపోయి, ఈ మాట విన్నా కూడా ఈ మాటని, ఆ ఉన్నవన్నీ, ఆ ఎక్కువైన పోయినవన్నీ కూడా అణిచేస్తున్నాయి. అందువల్ల ఒకడు నీతిమంతుడు కాలేడు, అందువల్ల ఒకడు ప్రార్థనాపరుడు కాలేడు, అందువల్ల ఒకడు పవిత్రుడు కాలేడు, అందువల్ల వాడు దేవుడు చెప్పినట్టుగా బతకలేడు, స్వార్థ చేయలేడు. కారణము ఆల్రెడీ వాడి హృదయములో, ఆమె హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు. కారణము వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికలు. గుర్తుపెట్టుకోండి, మన మనస్సులో ఏం కోరిక, ఏం ఆలోచన ఉండాలంటే, మన మనస్సు మంచి నేల అంటే ఎలాగుండాలంటే, దేవునికి మాత్రమే, దేవుని వాక్యానికి మాత్రమే మన హృదయంలో ఎక్కువ స్థానం ఇచ్చి, దేవుని వాక్యానికి, దేవుడికి మాత్రమే మనం ప్రాముఖ్యత ఇవ్వగలిగితే, అప్పుడు మాత్రమే దేవుడు చెప్పినట్లుగా బతకడం మనకు సాధ్యం అవుతుంది. మంచి మనసు అంటే అది. దేవుడు చెప్పినట్టుగా బతకడానికి నేను సిద్ధపడాలి అనేది మంచి మనసు. ఇంకోటి, మన మనసులో ఏముండాలంటే, మన మనసు మంచి నేలలాగా ఉండాలంటే ఎలా ఉండాలంటే, చూడండి, కొంతమంది భర్త వల్ల తొలగిపోతారు, భార్య వల్ల తొలగిపోతారు, పిల్లల వల్ల తొలగిపోతారు, అప్పుల వల్ల తొలగిపోతారు, రకరకాల విషయాల్లో తొలగిపోతారు. కానీ మంచి నేల, మంచి మనసు అంటే ఏంటంటే, ఏ కష్టం వచ్చినా, ఎవరు చనిపోయినా, ఏ ప్రమాదం వచ్చినా, ఏ విపత్తులు వచ్చినా, నా హృదయానికి నాకు దేవుడు మాత్రమే ఉంటే చాలు. అది మంచి మనసు, మంచి నేల. కేవలం ఆ మనస్సు దేవుణ్ణి మాత్రమే కోరుకుంటుంది కనుక మిగతావేవి కూడా ఆ మనసులో పెరగడం లేదు, ఆ మనసులో లేవు. నీ మనస్సులో దేవుని గురించిన మాట మాత్రమే పెరగగలిగితే, ఉంచగలిగితే, అప్పుడు ఆ దేవుని వాక్యం అనే చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. దేవుడి చెట్టు మాత్రమే, దేవుని వాక్యం అనే చెట్టు మాత్రమే నీ యొక్క మనసులో పెరుగుతుంది. దేవుని మాట మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ విత్తనము దేవుని వాక్యం అన్నాడు, విత్తనము దేవుని వాక్యం అన్నాడు. దేవుని వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడితే, దేవుని వాక్యం అనే చెట్టు నీ హృదయంలో పెరిగితే, దేవుని
దేవుని వాక్యం అనే చెట్టులో నుంచి ఏం కాయలు వస్తాయి? ముళ్ళ చెట్టు ఉంటే ముళ్ళు వస్తాయి, చేదు చెట్టు ఉంటే చేదు కాయలు వస్తాయి, పాపం అనే చెట్టు ఉంటే పాపపు కాయలు వస్తాయి. దేవుని వాక్యము విత్తనము మంచిది. కాబట్టి మన మనస్సులో దేవుని వాక్యం మాత్రమే ఉంటే, ఆ దేవుని వాక్యం అనే మొక్క పెద్దదై చెట్టు అయితే, ఆ వాక్యం అనే చెట్టులో నుంచి ఏం కాయలు వస్తాయి?